హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. చాలామంది కువైట్ నుంచి ఇండియా వెళ్ళడానికి అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టికెట్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతానికి కువైట్ ఎయిర్వేస్, జెజ్జీర్ ఎయిర్వేస్ ఈ 2 ఫ్లైట్లు మాత్రమే కువైట్ నుంచి సర్వీసులు అయితే అందిస్తున్నాయి. ఇప్పుడు అందిన అప్డేట్ ఏమిటంటే బయట దేశం విమానాలకు కొన్ని విమానాలకు మాత్రమే పర్మిషన్ ఇవ్వనున్న కువైట్ ప్రభుత్వం ఏ కంట్రీ విమానాలకు పర్మిషన్ ఇచ్చింది, ఏ ఫ్లైట్లకు పర్మిషన్ ఇచ్చింది అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీకి చెప్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియోని షేర్ చేయండి, అందరూ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 4లో ప్రస్తుత తాత్కాలికంగా విమాన సర్వీసులు పునఃప్రారంభించారు. ప్రయాణికులు ముందుగా చేసుకున్న బుకింగ్ ప్రకారం వాళ్ళ ప్రయాణాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా సేవలు అందించడం కోసం ఎయిర్పోర్ట్లో 1 కంటే ఎక్కువ కౌంటర్లు ఓపెన్ చేశారు. ప్రస్తుతం టెర్మినల్ 4 నుండి సేవలు అందిస్తున్న ప్రధాన విమానయాన సంస్థ ఏ ఫ్లైట్లకు అనుమతి ఇచ్చిందంటే గల్ఫ్ ఏరియా, ఇతిహాద్ ఎయిర్వేస్, ఎమిరేట్స్, ఖత్తర్ ఎయిర్వేస్ ఈ 4 ఫ్లైట్లకు మాత్రమే ప్రస్తుతానికి అనుమతి ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మిగతా ఫ్లైట్లకు కూడా త్వరలోనే అనుమతి ఇచ్చే అవకాశం అయితే ఉంది. మన భారతదేశం నుంచి మాత్రం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో ఫ్లైట్లకి అయితే అనుమతి అయితే ఇంకా ఇవ్వలేదు. త్వరలోనే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో ఫ్లైట్లు కూడా అనుమతి ఇచ్చే అవకాశం అయితే కంపల్సరీగా ఉంది. అలాగే శ్రీలంక ఎయిర్వేస్, ఉమన్ ఎయిర్వేస్, సలాం ఎయిర్వేస్ ఇంకా చాలా ఫ్లైట్లకి అయితే అనుమతి ఇవ్వాల్సి ఉంది. మెల్లిమెల్లిగా పూర్తిగా ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా టెర్మినల్ 5 నుంచి కూడా కొన్ని విమానాలను నడిపే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. టెర్మినల్ 5, టెర్మినల్ 1 రెండు పక్కనే కాబట్టి రన్వే రెండింటికి ఒకటే కాబట్టి ఖచ్చితంగా టెర్మినల్ 1 డ్యామేజ్ అయి ఉన్న టెర్మినల్ 5 నుంచి అలాగే టెర్మినల్ 4 నుంచి కూడా ఇంకా కొన్ని సర్వీసులు ప్రారంభించే అవకాశం అయితే కంపల్సరీగా ఉంది. కువైట్ ఎయిర్వేస్, జెజ్జీర్ ఎయిర్వేస్ ఈ 2 విమానాలు మాత్రమే ఇన్ని రోజులు సర్వీసులు అయితే నడిపాయి కువైట్ నుంచి ఇతర దేశాలకు. రేపటి నుంచి ఖత్తర్ ఎయిర్వేస్, ఇతిహాద్ ఎయిర్వేస్ అలాగే గల్ఫ్ ఏరియా, ఎమిరేట్స్ ఈ ఫ్లైట్లు కూడా రేపటి నుంచి సర్వీసులు అయితే ప్రారంభిస్తున్నాయి. రేపటి నుంచి టికెట్ రేట్లు కూడా చాలా తగ్గే అవకాశం అయితే ఉంది. కువైట్ నుండి డైరెక్ట్ బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళాలంటే 200, 220, 230, 250, 270 వరకు కూడా టికెట్ అయితే ఉంది. ఇంకా రేపటి నుంచి 150, 160, 140, 120 కూడా టికెట్ వచ్చే అవకాశం అయితే కంపల్సరీగా ఉంది. ఇతిహాద్ ఎయిర్వేస్కి అయితే కన్నా టికెట్ చాలా తక్కువ ఉంటుంది. ఖత్తర్ ఎయిర్వేస్ కానీ, ఎమిరేట్స్ కానీ అలాగే గల్ఫ్ ఏరియా వీటికి కొద్దిగా ఎక్కువే ఉంటుంది టికెట్ రేటు. ఇతిహాద్ ఎయిర్వేస్కి మాత్రం టికెట్ రేటు తక్కువ ఉంటుంది. కువైట్ నుంచి అబుదుబాయ్ పోతుంది. అబుదుబాయ్ నుంచి బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు వెళ్ళొచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.